మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. అయితే ప్రతి మనిషి పుట్టుకతోనే హ్యూమన్ పొటెన్షియల్తో పుడతాడు. హ్యూమన్ పొటెన్షియల్ అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. ఉన్నా సరే ఎందుకు కొంతమంది చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు, అనుకున్నది వాళ్ళు సాధించగలుగుతారు, తమ గోల్ను అవ్వగలుగుతారు, కొంతమంది కాలేరు ఎందుకు అని ఆలోచిస్తే అప్పుడు మనకు గుర్తొచ్చే ఒకే ఒక పదం మోటివేషన్. మోటివేషన్ రెండు రకాలు, ఒకటి ఇంటర్నల్, రెండవది ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే బయట పరిస్థితులు చూసి ఆ సర్కమ్స్టెన్సెస్ మోటివేట్ చేస్తాయి. రెండవది ఇంటర్నల్, లోపల మనకున్న మోటివ్, ఉద్దేశం, లక్ష్యం, ఇవన్నీ అవి ఇంటర్నల్గా మోటివేట్ చేస్తాయి. బయట మోటివేట్ చేసేవన్నీ ఎట్లంటే రివార్డ్ మోటివేషన్, పనిష్మెంట్ మోటివేషన్. అంటే ఏదైనా మనకు దక్కుతుంది అంటే అప్పుడు మోటివేట్ అవుతాం, లేదా ఇంకో పెయిన్ అంటే పనిష్మెంట్ వస్తుందేమో ఇది చేయకపోతే అని అంటే అది చేసే అవకాశం. అయితే ఇందాక నేను రివార్డ్ పనిష్మెంట్ అంటే నాకు గుర్తొచ్చింది, చాలా స్టడీ చేశాయి. మోటివేషన్ పెయిన్తో వచ్చే మోటివేషన్ కంటే రివార్డ్తో వచ్చే మోటివేషన్ చాలా కాలం ఉంటుందని. ఓకే, అంటే ఇది మీరు చేయకపోతే ఈ నష్టం మీకు కలుగుతుంది అని తెలిసినా అంత మోటివేట్ అయిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. పెద్ద ఉదాహరణ చెప్పాలంటే సిగరెట్ ప్యాకెట్ మీద మీరు ఇది తాగితే చస్తారు అని ఉంటుంది. అవును, కానీ అది చూసి ఎంతమంది మోటివేట్ అయ్యారు? భయమేగా. ఆల్కహాల్ మీద అట్లే ఉంటుంది, ఎంతమంది మోటివేట్ అయ్యారు? సో ప్రతి దాని మీద రాయటం అలా రాసినప్పుడు అది అంతగా మోటివేట్ చేయకపోవడం చూశారు. సో రివార్డ్ మోటివేషన్ చాలా బలంగా పనిచేస్తుందని తెలిసింది. ఇట్లాంటి మోటివేషన్ ఉన్న వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు, సాధిస్తారు. అయితే ఈ మోటివేషన్లో చాలామంది అడిగే ప్రశ్న, నేను రెగ్యులర్గా ఎదుర్కొనే ప్రశ్న ఏంటంటే, సరే మేము ఏదైనా ఒక పుస్తకం చదివినా, ఏదైనా ఒక లెక్చర్ విన్నా చాలా అద్భుతంగా మోటివేట్ అవుతాము, మీరు అట్లా వెళ్ళిపోతారు, మేము విని ఇంటికి వెళ్ళిపోతాము, పడుకొని పొద్దున్న నిద్ర లేచేసరికి ఆ మోటివేషన్ అలా కాస్త బాటంకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ మోటివేషను న్యూ ఇయర్లో ఫస్ట్ వీక్లో విపరీతంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి, నేను ఏదైనా చేయాలి అని. ఆ ఫస్ట్ వీక్లో ఎట్లుంటుందంటే ఆ విజన్ బోర్డు రాసుకోవడం, లక్ష్యాలు, పెద్ద జర్నలింగ్ అని ఇవన్నీ జరుగుతాయి. నేను ఒకసారి చెప్పాను ఇట్లాగే, జనవరి 1 ఒక అతను జిమ్కి వెళ్దామని, ఇవాళ ఎలాగైనా సరే జిమ్ జాయిన్ అవ్వాలని వెళ్ళాడు. వెళ్తే ఫుల్గా జనం ఉన్నారు. జనవరి 1కి ఇంత జనం ఉన్నారేంటి అని అప్పుడు రిసెప్షనిస్ట్ అన్నాడంట, ఏం పర్లేదు సార్, దీస్ ఆర్ ఆల్ మోటివేటెడ్ అండ్ జనవరి 1, ఒక వారం తర్వాత రండి ఖాళీ అవుతుంది అన్నాడు. అంటే మోటివేషన్ వారం తర్వాత ఈ స్థాయిలోనే ఉండదు అని. అవును. సో కాబట్టి ఆ మోటివేషను 3 రకాలు, 3 స్థాయిలు. మొదటిది యాక్టివేషన్. ఓకే, నేను మోటివేట్ అయ్యాను, ఫలానా సాధించాలి, ఇది నేను జయించాలి, ఇది నేను పొందాలి అన్న యాక్టివేషన్ మొదటి స్థాయి. ఓకే. సెకండ్ ఈజ్ పర్సిస్టెన్స్. అంటే నాకు అనిపించింది, జిమ్కి వెళ్ళాను, యోగా చేశాను, వాకింగ్కి వెళ్ళాను, యాక్టివేషన్ అయిపోయింది, మళ్ళీ రేపు వెళ్ళాలిగా. కానీ ఆ మరుసటి రోజు సెలవు దినం, సండే వచ్చింది అనుకోండి, ఈ సండే దేనికి సెలవు అని చెబుతారు అంటే నీ వాకింగ్కి సెలవు కాదుగా, సెలవుని మనం బహానాగా తీసుకుని, దాన్ని ఆసరాగా తీసుకుని ఈరోజు మనం బ్రేక్ తీసుకుందాం అని అనుకున్నాడు అనుకోండి, ఆ పర్సిస్టెన్స్ పోతుంది. అలాగే మధ్యలో ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నారో మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. అవును. సో నేను అప్పుడు ఎవరైనా మీరు అడిగితే, అవును ఇంతకుముందు జిమ్కి వెళ్ళేవాడు ఏమైందంటే, వెళ్ళాను కొన్నాళ్ళు, ఆ తర్వాత బ్రేక్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ఊరికి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసరికి ఏ మోటివేషన్ లేదండి, స్ట్రెస్ ఎక్కువైపోయింది, వర్క్ అసలు చాలా టైం సెట్ అవ్వట్లేదు, కారణాలతో పర్సిస్టెన్స్ ఉండదు, అంటే కంటిన్యూ చేయడం అనేది ఉండదు. థర్డ్ వచ్చేసి ఇంటెన్సిటీ. నీకు ఎంత బలంగా ఉంది నీకు. చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు ఎంత కమిటెడ్ అంటే, వర్షం పడుతుంటే గొడుగు తీసుకుని వెళ్ళి వాకింగ్ చేసేస్తారు, చాలా కమిటెడ్. ఈ పర్సిస్టెన్స్ తర్వాత ఇంటెన్సిటీ లేకపోతే ఈ మోటివేషన్లో జీవం ఉండదు. యాక్టివేషన్, పర్సిస్టెన్స్ అండ్ ఇంటెన్సిటీ, ఈ 3 చాలా అవసరం మనకు మోటివేషన్ కంటిన్యూస్గా ఉండాలంటే, లేదా మనం ఏదైనా సాధించాలంటే. అయితే ఈ 3 ఏదో ఒక స్థాయిలో మనిషి స్టార్ట్ చేసి ఆపేసిన వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు. మన విజువలైజేషన్ ఈ మోటివేషన్ని పై స్థాయికి తీసుకెళ్ళి ఆ పర్సిస్టెన్స్ ఎక్కడైతే మనిషి బ్రేక్ చేస్తాడో బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేసే స్థాయికి ఎలా తీసుకెళ్తుంది అన్నది, విజువలైజేషన్ ఎలా సహకరిస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. ఓకే. మోటివేషన్ ఎప్పుడైనా సరే ఆ ఎక్స్టర్నల్ మోటివేషను, ఫియర్ మోటివేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఫియర్ మోటివేషన్కి ఎవరు మోటివేట్ అవ్వరు. అవును.
ఎందుకు ఎవరంటే ఎప్పుడైతే ఫియర్ మనకు కలుగుతుందో తప్పించుకోవడానికి ట్రై చేసి ఆ తప్పించుకోవడంలో బ్రెయిన్ ఒక రేషనలైజేషన్ చేస్తుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ప్రయత్నం చేసి ఆపేయలేదు, ప్రాబ్లం లేదు, నువ్వు ఒక్కడేనా, ఏం పర్లేదు లేదు, మనకు మనమే రేషనలైజ్ చేసుకుంటాం. అవును. ఇప్పుడు సిగరెట్ తాగితే చాలా ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు, అది భయపడే మోటివేషన్. కానీ భయపడ్డు. ఎందుకు భయపడ్డా అంటే అర్థమైంది. రేషనలైజ్ ఎందుకు చేస్తాడంటే మా తాత సిగరెట్ తాగేవాడు 90 ఏళ్ళు బతికాడు, ఇప్పుడు ఏమంటావు చూసా. ఈ రేషనలైజేషన్ ఎంత బాగుంటుందంటే మన మోటివేషన్ వదిలేసి మన హ్యాబిట్స్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఒక కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళిపోతాం. కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఉదాహరణ ఈగల్ వచ్చింది. అసలు మోటివేషన్ అంటే ఈగల గురించి చెప్పుకోవాలి. ఈగలు ఏం చేస్తుందంటే ఒక్కొక్కరిని చూస్తే ఎంతగా ఇన్స్పైర్ అవుతామో మనం ప్రకృతిలో చాలా విషయాల పట్ల. మనకి ఈగల్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. వర్షం బాగా విపరీతమైన వర్షం పడితే పక్షులన్నీ, ఆహారానికి పోయిన పక్షులన్నీ దాక్కుని ఏ చెట్టు కొమ్మల మధ్య లేకపోతే రెమ్మల మధ్య ఆకుల చాటునో అవి దాక్కుంటాయి, లేదా గూటికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ గద్ద తన ఆహారం కోసం వెతకడానికి వెళ్ళి ఆహారం లేకుండా వెనక్కి రాదు. మధ్యలో భారీ వర్షం పడితే ఏం చేస్తుందంటే ఎక్కడ దాక్కోదు. ఏ మేఘాల నుంచి వర్షం పడుతుందో ఆ మేఘం పైన ఎగురుతుంది, అక్కడ వర్షం లేదు. సో మేఘం పైన ఎగిరి అంటే తన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా ఐడెంటిఫై చేసిందో చూడండి. అంటే తీవ్రత, ఆహారాన్ని సంపాదించాలన్న తీవ్రత ఎంతగా ఉంటుందంటే షీ విల్ ఫైండ్ ఎ క్రియేటివ్ సొల్యూషన్ టు ఫ్లై అబౌవ్ ద క్లౌడ్స్. ద మోటివేషనల్ ఇన్స్పిరేషన్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద నేచర్. న్యాచురల్గానే ఈగల్కి చాలా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ఈగల్ పైన ఎగురుతూ ఉంటే దాదాపు 200-300 మీటర్ల ఎత్తున ఎగిరినా సరే తన దృష్టి అంటే ఎట్లా కేంద్రీకరిస్తుందంటే సూటిగా తన ఆహారం పైన దృష్టి తప్ప వేరే ఏమీ కనిపించవు. భూమి మీద ఒక్క కదలిక అట్లా కనిపించినా సరే కింద పామో ఎలుకో ఏదైనా దాని ఆహారం ఉంటే సర్రమని కిందికి దిగి దాన్ని వెంటనే టక్మని పట్టేసి తీసుకెళ్ళిపోదు. అంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, మోటివేషన్ అంటే ఏంటంటే నీకు నిజంగా ఈ ప్రకృతి నిన్ను పరీక్షించడానికి చాలా అడ్డంకులు సృష్టిస్తే ఆ అడ్డంకులకు వ్యతిరేకంగా నువ్వు ఈ పనిని కంటిన్యూ కొనసాగించడానికి నువ్వు కారణాలు ఎప్పటికైతే ఎదురీదడం, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ మోటివేషన్ అని అర్థం. మోటివేషన్ని ఆడగద్ద కూడా మగగద్ద మోటివేషన్ని టెస్ట్ చేస్తుంది. ఆడగద్ద జత కలపాలంటే ప్రతి మగగద్ద కనిపిస్తే పక్షి కదా అని దాని దగ్గరికి వెళ్ళదు, దాన్ని పరీక్షిస్తుంది. ఎలా పరీక్షిస్తుంది అంటే ఆడగద్ద పైకి ఎగురుతుంది, పైకి ఎగురుతుంటే ఈ మగగద్ద దాని వెనకాల వెళ్తుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత చివరికంటే ఎంత ఎత్తుకు ఎగరగలదో అంత ఎత్తుకు ఆడగద్ద ఎగురుతుంది. ఎగిరిన తర్వాత దాని చేతిలో ఒక మాంసపు ముక్కను వదిలేస్తుంది. ఇదేంటంటే సిగ్నలు. మగగద్ద తనకు నిజంగా ఫోకస్ ఉంటే, తనకు శ్రద్ధ ఉంటే, నువ్వు నాతో జత కట్టాలని ఉంటే వెంటనే కిందికి వెళ్ళి ఆ ముక్క భూమిని చేరకముందే దాన్ని పట్టుకుని రావాలి. నీ శక్తి ఎంతో, నీ శ్రద్ధ ఎంతో, నీ ఇంటెన్సిటీ ఎంతో నేను చూడాలి. గద్ద వెళ్ళి పట్టుకుని వచ్చేస్తుంది. వాట్ ఆర్ నేచర్స్ లా అండి. పట్టుకుని వచ్చిందా నువ్వు నా ఫ్రెండ్వి, అదర్వైజ్ నో. దీస్ ఆర్ ఆల్ నేచురల్ లాస్. ఆ ఇంటెన్సిటీ. ఒక్కొక్క చోట రాయి మీద మొక్క మొలుస్తుంది, పురాతన గోడల మీద మొక్క మొలుస్తుంది. మొక్క మొలవాలంటే అది ఎంత నిశ్శబ్దంగా రాయిని చీల్చుకొని వస్తుందంటే మొక్క. దట్ ఈజ్ మోటివేషన్. ఏ కారణం అసలు ఒక మొక్కకు ఇంత పెద్ద రాయి అడ్డం ఉండడం కంటే కారణం మన జీవితాల్లో ఏమైనా ఉంటాయా? కానీ మనం ప్రతి చిన్న కారణాన్ని మనం చూపి మన మోటివేషన్ని తప్పుకొని దాన్ని రేషనలైజ్ చేసి అక్కడి నుంచి మన లక్ష్యాన్ని ఛేదించకుండా, లక్ష్యాన్ని సాధించకుండా కారణాలను, ఎక్స్క్యూజెస్ మాత్రం మనం ముందు పెడుతుంటాం. ఇట్లాంటి పరిస్థితుల్లో విజువలైజేషన్ అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఎలా సార్? కోరిక అందరికీ ఉంటుంది నాగరాజు. నేను సాధించాలన్న కోరిక అందరికీ ఉంటుంది. నాకు మోటివేషన్ బాగా ఉంది. ఆరంభ శూరత్వం అంటుంటాం కదా, ఆరంభం కూడా ఉంది బాగా. అసలు ప్రాబ్లం అంతా ఆరంభం నుంచి కంటిన్యూ కావటమే. కంటిన్యూ కావాలంటే మనలాంటి ప్రోగ్రామ్ అయినా ఒకటి ఉండాలి, ఏదైనా మోటివేషనల్ పుస్తకమైనా ఉండాలి, ఒక మోటివేషనల్ స్పీకర్ స్పీచ్ అయినా వినాలి. ఇలా ప్రతిసారి నీకు అవసరమైనప్పుడంతా వాళ్ళు దొరకరు. అవును. సో వీళ్ళని ఎంపవర్ చేయాలంటే ఎవరినైనా సరే లక్ష్యం ఉండి సాధించాలన్న కోరిక ఉన్న వాళ్ళని, వాళ్ళ మోటివేషన్ కన్సిస్టెంట్గా ఉండాలని అంటే విజువలైజేషన్ ద్వారా సాధ్యమవుతుంది. ఎలా? మనం విజువలైజేషన్లో వాళ్ళు ఏ స్థాయి పొందాలనుకున్నారో, ఏ స్థాయికి చేరుకోవాలనుకున్నారో, ఏది జీవితంలో సాధించాలనుకున్నారో అది సాధిస్తే ఎలా ఉంటారో విజువలైజ్ చేసుకోవాలి. సాధించిన తర్వాత ఎలా ఉంటారో విజువలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెరికా వెళ్ళాలనుకున్నాను.
అమెరికాకు వెళ్ళి దిగిన తర్వాత ఆ వాతావరణం ఎలా ఉంటుందన్నది నాకు తెలియదు. బట్ నేను ఐ విజువలైజ్ ఇట్. నేను అమెరికా అంటే ఎలా ఉంటుందో, బిల్డింగ్లు, రోడ్లు, ఆ ట్రాఫిక్ ఇవన్నీ చూసే ఉంటా కాబట్టి నేను అక్కడ నిలబడితే ఆ రోడ్డు పక్కన అమెరికాలో బిల్డింగ్ల మధ్య ఉంటే అలా చూస్తుంటే ఎలా ఉంటుందో అని నేను ఒక్కసారి విజువలైజ్ చేసుకున్నప్పుడు దెర్ ఈజ్ ఎ వన్ సైంటిఫిక్ టర్మ్ కాల్డ్ మెంటల్ టెన్షన్ లాంటిది, ఒక కన్స్ట్రక్టివ్ టెన్షన్ ఏర్పడుతుంది. కన్స్ట్రక్టివ్ టెన్షన్ బ్రెయిన్లో ఏర్పడుతుంది. అంటే నేను ఇది కోరుకుంటున్నా, ఇది ఆస్వాదిస్తున్నా, ఇది భావిస్తున్నా, ఇది విజువలైజ్ చేస్తున్నా అన్న ఒక టెన్షన్ ఏర్పడుతుంది బ్రెయిన్లో. అయితే ఈ బ్రెయిన్లో ఈ టెన్షన్ అది చాలా కాలం ఉంచుకోలేదు. ఆ టెన్షన్ ఎప్పుడు వస్తుందంటే మీ ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ విజువలైజేషన్లో టెన్షన్ పెరుగుతుంది. బ్రెయిన్ ఆ టెన్షన్ని రిలీజ్ చేసుకోవడం కోసం మీకు నిజంగా వాస్తవంగా మీకు ఆ జీవితాన్ని చూపించాలి. చూపిస్తే ఆ బ్రెయిన్ టెన్షన్ రిలీజ్ అవుతుంది. ఆ టెన్షన్ని క్రియేట్ చేయాలంటే విజువలైజేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే. సో విజువలైజ్ అండ్ క్రియేట్ దట్ టెన్షన్. దట్ టెన్షన్ విల్ బి రిలీజ్డ్ అండ్ బ్రెయిన్ విల్ ఐడెంటిఫై ఇట్స్ ఓన్ వేస్. దాని మార్గాలు అది వెతుక్కొని చివరికి ఆ టెన్షన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఏదైతే బ్రెయిన్లో అది క్రియేట్ అయిందో ఆ టెన్షన్ త్రూ ఆటోమేటిక్గా అది రియాలిటీలోకి వచ్చే అవకాశాన్ని కల్పించేస్తుంది. కరెక్ట్. అంతే కదా? కరెక్ట్. అది రియాలిటీలో చూపిస్తే తప్ప బ్రెయిన్ మళ్ళీ రిలాక్స్ అవ్వలేదు. అవును, అదే కంటిన్యూ మోటివేషన్. ఫ్యాంటాస్టిక్ అండి. సాధ్యం అవ్వాలి అని అంటే బ్రెయిన్ ఆ లెవెల్లో ఆ టెన్షన్ ఏర్పడుతుంది. ఎస్. సో ఇలా చేసుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. మనం చెప్పినట్టు విజువలైజేషన్లో ఏం చేయొచ్చు? నెంబర్ 1 ఇమేజ్ బిల్డింగ్. ఇమేజ్ బిల్డింగ్ అంటే నేను ఉదాహరణకు అమెరికా అన్నాను, లేకపోతే ఏదైనా ఒక కారు కొనాలనుకున్నాను. ఓకే. ఆ కారు ఇమేజ్, ఆ కారు పక్కన నా ఫోటో నేను క్రియేట్ చేసి నా బెడ్రూమ్లోనో ఇంట్లో కనిపించేటట్టు ఆ బొమ్మ తగిలిస్తాను. దెన్ ఐ ఫీల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ కార్, నేను అది డ్రైవ్ చేస్తుంటేనో, నా పక్కన ఉంటేనో, దాని పక్కన నిలబడి నేను ఫోటోకు పోజ్ ఇస్తేనో ఎలా ఫీల్ అవుతానో ఆ భావనను నువ్వు ఫీల్ అవుతున్నావు. దట్ ఈస్ వెన్ యూ కెన్ క్రియేట్ దట్ బ్రెయిన్ టెన్షన్. దట్ ఈస్ వన్ మెథడ్. అందులో 12 to 13 మెథడ్స్ ఉన్నాయి మోటివేషన్ కన్సిస్టెంట్గా ఉంచడానికి. కన్సిస్టెంట్గా మోటివేషన్ ఉంచాలంటే మనిషికి ఏ ఎక్స్టర్నల్ మోటివేషన్ లేకుండా. నాగరాజు, ఇంకో విషయం, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇతరులను మోటివేట్ చేయడానికి జీతం తీసుకోవట్లేదు. సెల్ఫ్ మోటివేషన్ తప్ప ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏది పర్మనెంట్ కాదు. అవును. ఏదైతే పర్మనెంటో వాడికి నువ్వు పే చేయాలి. అంటే సెల్ఫ్ ఒక్కటే. యూ హ్యావ్ టు పే యువర్ టైమ్ అండ్ విజువలైజ్ ఇట్. సెకండ్ ఈజ్ అ విజన్ బోర్డు. మీ విజన్ బోర్డు కనిపించాలి. మీకు విజన్ బోర్డు ఎప్పుడు కనిపించాలి? ఏ సంవత్సరంలో మీరు ఎక్కడున్నారు, ఏ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు ఏంటి, వాట్ ఆర్ యూ, డిఫైన్ ఇట్. ఇంకా విజన్ బోర్డుని వీలైతే పిక్చరైజ్ చేయండి, ఇమేజెస్ తగిలించండి, మ్యాగజైన్లోంచి కొన్ని బొమ్మలు కట్ చేసి అతికించండి. ఇంకా మోర్ యూ కెన్ విజువలైజ్ వెరీ వివిడ్లీ. రెగ్యులర్ మన కంటి ముందు ఎలా చూస్తూ ఉంటాము, కనిపిస్తుంది. ఒక ప్రౌడ్ ఫీల్ వస్తుంది సార్. జిమ్కి వెళ్ళాలి, మీరు కండలు పెంచాలి, మిమ్మల్ని మీరు యూ క్రియేట్ అన్ ఇమేజ్ హౌ యూ లుక్ లైక్. ఇది చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను ఏమేం త్యాగం చేయాలో, ఏమేం తినలేనివి కూడా తినాలో ఈ మోటివేషన్ వస్తుంది. అవును. ఈ కన్సిస్టెంట్గా మోటివేషన్ మనకు కనిపించేది, మనం దెన్ సృష్టించుకునేది. ఈ మార్గాలన్నిటి ద్వారా విజువలైజేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మోటివేషన్ కన్సిస్టెంట్గా ఉంచుతుంది. మీ లక్ష్యం కేవలం కోరికతో ఆగిపోకుండా, కళతో ఆగిపోకుండా, ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకునే అన్ని రకాల ఫ్యాకల్టీస్ని, టాలెంట్స్ని మనిషికి ఇస్తుంది. ఒక మాట అన్నారండి మీరు, ఈగలకు ఉండేటువంటి నేచర్ ఏదైతే ఉందో మేఘాలపై పొరలోకి వెళ్ళి మరీ చొచ్చుకొని వచ్చి తన నేచర్ని అలా ఎదురీది మరీ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే తన నేచర్ తనకి ఏం కావాలో ఫోకస్డ్గా తీసుకెళ్ళటం ఒక అతిపెద్ద మోటివ్. సమస్య వస్తే అన్ని పక్షులు ఏ రకమైన సొల్యూషన్ చూస్తాయో ఆ సొల్యూషన్ వైపు కాకుండా ఇంకో సొల్యూషన్ ఏదైతే తన ఆహారం కోసం వెతికే ఆ చర్యను, ఆ బిహేవియర్ని ఆపకుండా కంటిన్యూ ఎలా చేయగలదో ఆ సొల్యూషన్ వెతికి మేఘాల పైన ఎగురుతుంది. అండ్ తను తాను మళ్ళీ రీక్రియేట్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది అంటారు. అవును. లాంగ్ ప్రాసెస్ ఫాలో అవుతుందండి. అవును. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఎంత పెయిన్ అయినా భరించి
తనని తాను మళ్ళీ కొత్తగా చూసుకోవడం కోసం ఈగల్ ఈజ్ అ బిగ్గెస్ట్ మోటివేషన్. ఎస్, కంటిన్యూ ఎఫర్ట్స్లో భలే చెప్పారు సార్. ఇందాక ఇంకొక మాట అన్నారు, ఒక పిక్చర్ని కనుక మనం రెగ్యులర్గా మనకు తెలియకుండానే ఒక్కొక్క అది విజువలైజేషన్లోకి వచ్చేటప్పుడు చిన్న టెన్షన్లా క్రియేట్ అయ్యి అది కంటిన్యూ మోటివేషన్ని అలా ఆగకుండా చేస్తూ ఉంటుంది, మనకి అది గుర్తు చేస్తూ ఉంటుంది. అది ఫీల్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ వీడియోలో ఆ పాయింట్ వరకు, మీరు ఇందాక చెప్పిన పాయింట్ వరకు 2 minutes ఏముంది కదా, పాజ్ చేసి మళ్ళీ చూస్తే తెలియకుండానే ఒక్కొక్క ఫీల్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అంత మంచి పాయింట్ సార్. ఈ టెన్షన్ కలిగినప్పుడు ఏం చేస్తుందంటే మనిషి చర్యల్ని రియాలిటీ, ఇది డిసైడ్ చేస్తుంది. ఎస్, రియాలిటీలోకి తీసుకురావడానికి. అవును, మీరు ఇందాక పేపర్స్ క్రియేషన్ అయ్యి పేపర్స్ కట్ చేసి చేసుకోవటాలు ఇవన్నీ అంటే ఒక్కొక్క రియాలిటీలోకి తీసుకొని వస్తాయి. విజన్ బోర్డ్ ఎప్పుడు కూడా మనకి ఒక ప్రౌడ్ని క్రియేట్ చేస్తాయి. ఎస్, మనం మొదట్లో ఒక మాట చెప్పుకున్నాం నాగరాజు, 2 చాయిస్లు ఉంటాయి, పడుకోవడమా లేచి మీ కళల్ని సాకారం చేసుకోవడం అని. ఈ విజువలైజేషన్ తర్వాత రెండో చాయిస్ తీసుకుంటాడు, కళలు సాకారం చేసుకోవడానికి పడుకోవడం కంటే లేచి వెళ్ళడమే మంచిది. ఎందుకంటే నన్ను నేను ఎక్కడ చూసుకున్నానో విజన్ బోర్డులో కానీ బొమ్మల్లో కానీ అక్కడ ఉండాలంటే నేను లేవాల్సిందే అని. ఎస్, అందులో డూస్ డోంట్ డూస్ ఖచ్చితంగా క్లియర్గా ఉంటాయి. అవును, అండ్ హిస్ చాయిస్ విల్ బి వెరీ ఈజీ. ఎస్, కష్టపడి నేను లేవాలా అని అక్కర లేకుండా చాలా ఈజీగా లేవగలుగుతాను. ఎస్, వెరీ గుడ్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్.